నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ తన ప్రయత్నాలు దుష్టపన్నాగాలు ఆపలేదు, ఆపే ఉద్దేశం కూడా లేదు. రీసెంట్గా భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లో అంతర్గతంగా జరుగుతున్న పోరిని లింక్ చేసి చూస్తే ఏదో ఒక భయంకరమైన కుట్రకి పాకిస్తాన్ తెరలేపుతోందనే అంశానికి సంబంధించిన సంకేతం అందుతోంది. కారణం ఏంటంటే ఎక్కడికక్కడ సింధు జలాల గొడవ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ అటు చూస్తే వేరే ప్రాంతాల్లో బలూచిస్తాన్లో గొడవలు, పీఓజేకేలో ప్రధానంగా తలెత్తుతున్న విపరీతమైన నిరసనలు. సో వాళ్ళ తలల మీద వెలకట్టింది పాకిస్తాన్. అక్కడ నలుగురు లీడర్స్ తల మీద ఇన్నాళ్ళు వాళ్ళనే భారత్కు వ్యతిరేకంగా ప్రయోగించిన పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? పాకిస్తాన్ ముందున్న ఒకటి భారత్ మీద యుద్ధం ప్రకటించి దేశంలో వాళ్ళు దేశం అనుకుంటున్న అన్ని ప్రాంతాల్లోని అందరినీ కూడా ఒకటే తాటి మీద తీసుకొచ్చి ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం భారత్ మీద దాడి చేయాలని, యుద్ధం చేయాలని, ఏకం చేయాలని. దీనికి సంబంధించిన సమాచారం ఏదో భారత ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది కాబట్టి నిర్దిష్టంగా ఆయన ఒక 2-3 అంశాలు ప్రస్తావన చేశారు. ఆపరేషన్ సింధూర్ 2.0 లాగానే ఇంకొకటి ఆపరేషన్ రెడీగా ఉన్నాం మనం మనకు సంకేతం ఇచ్చారు. అసలు ఏం జరుగుతోంది సరిహద్దుల్లో, దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ గారు. నమస్తే. నమస్తే అండి. ఆయన ఏమన్నారండి ఎగ్జాక్ట్గా ఆర్మీ చీఫ్? కొత్తగా ఆయన ఆర్మీ చీఫ్గా ఆయన మన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ధీరజ్ సేఠ్ ఆయన బార్డర్ ఏరియాస్కి వెళ్ళారండి. ఆర్మీ ప్రిపేర్డ్నెస్ గురించి అంతా ఆయన సమీక్షిస్తూ వాళ్ళతోని అది సైనికులతో మాట్లాడుతూ అన్నీ తెలుసుకుంటూ ఆయన చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఏంటి అంటే, అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ 2.0కి ఆపరేషన్ స్నో లెపర్డ్ 2.0కి సిద్ధంగా ఉండాలి అని అన్నారు. సరే, సింధూర్ 2.0 మనకి తెలిసిందే, ఇప్పుడు కాకపోతే తర్వాత అన్నా అవుతుంది అని. కానీ ఆశ్చర్యంగా ఆయన ఆపరేషన్ స్నో లెపర్డ్ 2.0 అన్నారు. అంటే ఆపరేషన్ స్నో లెపర్డ్ ఏంటి అంటే, గాల్వాన్ ఘటన మన అందరికీ తెలిసిందే 2020లో జరిగినప్పుడు చైనా చొచ్చుకొచ్చేసింది లైన్ ఆఫ్ కంట్రోల్ది ఏదైతే ఉందో అది మార్చడానికి అని చెప్పి. సో మనం వాళ్ళని వెనక్కి నెట్టాము, కానీ ఇంకా నెట్టాలి. 2013 ఆ ప్రాంతంలో ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో వాటి నుంచి కూడా వెనక్కి వెళ్ళాలి అనేది మనం పెట్టిన షరతు. సో వాళ్ళు అది వెళ్ళకపోగా వాళ్ళు ఇంకొన్ని కుట్రలు చేసే ప్రయత్నాలు ఉన్నారు, అది మనకి తెలిసింది. సో కానీ ఏంటి, అక్కడున్న భౌగోళిక పరిస్థితులు ఏంటి అంటే ఫింగర్ పాయింట్లు అంటారు 1 to 8. సో అవి ఇలా ఉంటాయి, అన్నీ ఇలా ఉంటాయి అనమాట, ఎవరు రాకూడదు అని. సో మనం ఏంటంటే ఇక్కడ డౌన్ లేన్లో ఉన్నాం, మనమంతా కొండ కింద. సో చైనా ఏమన్నా కుట్ర చేస్తుంది అన్న అనుమానంతో మనం ఏం చేసామంటే కొండలు ఎక్కేసాం రాత్రికి రాత్రి. ఇది నాకు తెలిసి ఆగస్టు ఎండింగ్లో జరిగింది. సో ఒక్కసారి మనం కొండ ఎక్కేసరికి ఏమైంది, అటువైపు నుంచి చైనా గనక ఏమన్నా చేయాలి అనుకున్నట్టయితే, చొచ్చుకు రావాలి అంటే మనకి ఫస్ట్ తెలుస్తుంది. అంటే ఫస్ట్ అటాక్ పొజిషన్ ఏంటి అంటే, అటాక్ దాడి చేసేది మనకి అనుగుణంగా ఉండాలా, మన వాళ్ళు వెళ్ళారు. ఆపరేషన్ స్నో లెపర్డ్ 2.0 అంటే చైనా కూడా ఏమన్నా చేయబోతోందా మరి మనకి తెలీదు. ఎందుకంటే ఆర్మీ చీఫ్ లాంటి వాళ్ళు ఊరికే ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. సరే, మనం చైనాది కూడా డౌన్ ద లైన్ కొంచెం సేపు చర్చించుకుందాం. బట్ పాకిస్తాన్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగే అవకాశం ఉందా అంటే, అఫ్కోర్స్ జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేం, జరగకూడదనే కోరుకుందాం. బట్ హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో ఏంటంటే మన వాళ్ళు దానికే సిద్ధం అవుతున్నారు. ఎందుకు సిద్ధం అవుతున్నారంటే, ఇప్పుడు పాకిస్తాన్ అలాంటి పరిస్థితిలో ఉంది. అంటే వీ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్, పాకిస్తాన్ నీడ్స్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఎక్సలెంట్, కరెక్ట్. బట్ దే ఆర్ ఆల్రెడీ గోయింగ్ త్రూ ద వర్స్ట్ సిచ్యువేషన్. అది ఇంకా దారుణంగా అవుతుంది. అంటే మనం చూసుకుంటే 1971 యుద్ధం అప్పుడు మనం చూసాం, బంగ్లాదేశ్లోకి భారత్ ట్యాంకులు వెళ్ళడం, ఊళ్ళల్లో తిరగడం. అది లిటరల్గా ఇప్పుడు పీఓజేకేలో ట్యాంకులు తిరుగుతున్నాయి. ఎందుకంటే సైనికులు కానివ్వండి, ఫ్రంటియర్ కార్ప్ కానివ్వండి, వాళ్ళ లోకల్ స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు ఇవేవి అక్కడున్న నిరసనకారుల్ని వాళ్ళు అదుపు చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక పాకిస్తాన్ 5 ప్రావిన్స్లు ఒకటి ఆక్యుపై చేసుకున్నవి, ఇంకొకటి ఏవైతే ప్రావిన్స్లు ఉన్నాయో పీఓజేకే రగులుతోంది. మనం చూసాం జమ్మూ ఆవామ్ కమిటీ అని వాళ్ళని ప్రాస్క్రైబ్డ్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేశారు, అరెస్టులు చేస్తున్నారు. తల మీద వెలకట్టింది కదా పాకిస్తాన్. AK-47 తోని కాల్పులు చేస్తున్నారు నిరసనకారుల మీద. మనం బలూచిస్తాన్ చూస్తూనే ఉన్నాం ఏమవుతుందో. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గొడవలు అవుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ రోజుకి 50-60 మంది పాకిస్తాన్ సైనికులు, కేంద్ర బలగాలు చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు దాడుల్లో.
సో ఇంత ఒక సింధు జలాలు కూడా ఒకటి. ఎస్, ఇండస్ వాటర్ ట్రీటీ అది ఉండనే ఉంది. వాటర్ ఇంకా కరువు కాటకాల్లోకి వెళ్తుంది. అది కూడా సైన్యం మీద, ఆసిమ్ మునీర్ సైన్యం మీద ఇంకొక ఒత్తిడి తెస్తుంది అనమాట. సో ఇంత ఫ్రాగ్మెంటెడ్ పాకిస్తాన్లో ఆ ఇండస్ వాటర్ ట్రీటీ లాంటి ఇంకొక అడిషనల్ బర్డెన్ ఉన్నప్పుడు జనాల దృష్టి మరల్చాలి. ఫ్రాగ్మెంట్ అయిపోతున్న పాకిస్తాన్ ఏంటి, కలపాలి అంటే ఏం చేయాలి, వాళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయాలి. ఎందుకంటే దాడి చేసినట్టయితే మనకి ఏవైతే అంతర్గత కలహాలు ఉన్నాయో అవి మనం చూసుకుందాం. ఫస్ట్ అయితే మన మీద దాడి చేసిన వాడిని మనం నిలువరించాలి. అది ఎవరు చేయగలరు, ఆ దాడి ఎవరు చేస్తారు, భారత్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చేసినా దాని ప్రభావం అంత ఉండట్లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చేస్తోందన్న సాక్ష్యాలు వీళ్ళు చూపించలేకపోతున్నారు. సో ఏంటంటే ఇంకా చేయగలిగేది ఎవరు, భారత్ ఒక్కటే. కానీ భారత్ దాడి చెయ్యాలి అంటే పాకిస్తాన్ ఏమన్నా చెయ్యాలి. పాకిస్తాన్ ఏమన్నా చేస్తేనే భారత్ దాడి చేస్తుంది. సో అందుకని పాకిస్తాన్ ఏంటంటే ఇటీవల కాలంలో చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీతో మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఆసిమ్, మీరు గనక మా వాటర్ ఆపితే మేము మీ తలలు నరుకుతాము, చేతులు నరుకుతాము, ఎక్సెట్రా లాంటి వ్యాఖ్యలు అన్నీ చేస్తూనే ఉన్నారు. వార్కి కూడా సిద్ధంగా ఉండాలి అని. అండ్ ఈ వ్యాఖ్యలు సరే ఆర్మీ వాళ్ళు చేయడం, పాకిస్తానీ పొలిటీషియన్స్ ఇవన్నీ చేస్తున్న క్రమంలో లష్కరే తోయిబాలో ఒక హైయార్కీలో ఉండే అతను హారిస్ దర్ అతని పేరు. అతను ఇటీవల పిఓజేకేలో అనుకుంటా వాళ్ళ వాటర్ వింగ్ ఒకటి ఉంది. మనం ఇది చాలా ఎలాబొరేటివ్ గా చర్చించుకున్నాం 2-3 నెలల క్రితం. పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వీళ్ళిద్దరు ఏంటంటే పాకిస్తాన్ లోని ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో, పిఓజేకే ప్రావిన్స్ లో, ఖైబర్ పఖ్తూన్వాలో వాటర్ వింగ్స్ మొదలెట్టారు. లష్కరే తోయిబా వాటర్ వింగ్ ఏంటంటే ఏషియాలోనే ఏ టెర్రర్ ఆర్గనైజేషన్ కి కూడా ఇంత స్ట్రాంగ్ వాటర్ వింగ్ లేదు. అలాంటి వాటర్ వింగ్ ఒకటి తయారు చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో సర్టిఫికేషన్ కోర్స్ అయింది. సో వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి హారిస్ దర్ ని పంపారు. ఆ వీడియో బయటకు వచ్చింది. వాళ్ళ కాన్వకేషన్ అన్నమాట. ఎస్, టెర్రరిస్టులకు అన్నమాట. వాళ్ళు దాంట్లో ఉత్తీర్ణులు అయ్యారని. సో ఏంటంటే అది మాట్లాడుతూ తను మామూలుగా ఇన్షాల్లా మనం అందరూ రెడీగా ఉండాలి, దీనికి వాటర్ ద్వారా మనం దాడి చేయాలి, అవి ఇవి అంటూ వస్తున్నారు. అండ్ ఐరానికల్లీ ఇది అవుతున్న టైంలోనే అమిత్ షా గారు బార్డర్లో ఉన్న ఎస్పీలందరితో నిన్న మీటింగ్ పెట్టారు. అందరూ సిద్ధంగా ఉండాలి, వరల్డ్స్ బెస్ట్ మనకి బార్డర్ స్ట్రక్చర్ మన దగ్గర ఉండాలి, గ్రిడ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమెరాస్ ఎక్సెట్రా. అంటే ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ అటెంప్టింగ్ టు డూ సంథింగ్. 26/11 లాగా వాటర్తోనా, లేకపోతే October 7th లాంటి దాడి చేస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 26/11 వాటర్ ద్వారానే కసబ్ని పంపించింది. కరెక్ట్. సో అలాంటిదా జైషే మొహమ్మద్ మనం హమాస్ October 7th దాడి ఎలా, ఎస్, పారా వాళ్ళతోని వచ్చారు, పారాషూట్లతోని. జైషే మొహమ్మద్ దగ్గర అలాంటి వింగ్ ఉంది, వాళ్ళు పారాషూట్ కూడా వాళ్ళు చేస్తున్నారు. వాటర్ వింగ్, వాళ్ళది పారాషూట్ వింగ్. ఎస్. సో వాళ్ళు పారాషూట్ ద్వారా రాబోతున్నారా, లేకపోతే నార్మల్ గా పుల్వామా లాంటి దాడి చేస్తారా, పెహల్గాం లాంటిది చేస్తారు. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర అవుతోంది. అందుకే అమర్నాథ్ యాత్రది గనక మీరు గమనించినట్టయితే కేవలం సైనిక బలగాలు లేవు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ బాగా తిరుగుతున్నాయి. అంటే మేబీ డ్రోన్ అటాక్లు ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు బాగా ఏమంటారు, టెర్రరిస్టులు కూడా అప్డేట్ అయిపోయారు కాబట్టి. సో డ్రోన్ అటాక్ ఏమైనా అవుతుందంటే మనకి థ్రెట్ ఇన్ని రకాలుగా పొంచి ఉందన్నమాట. అండ్ ఇది అవుతూ ఉంటే సరే బయట ఎలాగైనా మనం ఆపచ్చు, కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని అన్నట్టుగా మన దగ్గర ఉన్న స్లీపర్ సెల్స్ ని కూడా మనం పట్టుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల మనం కింద జూన్ జూలై ఒకటి సార్, హౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ సీరియస్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్ స్లీపర్ సెల్స్ ఇన్ హైదరాబాద్? భాగ్యనగరే కానివ్వండి, భారతదేశంలో ఎక్కడైనా సరే టెర్రరిస్టు మూలాలు ఉండకూడదు. వాళ్ళ బ్యాకింగ్ ఎవరైనా బ్యాకింగ్ చేయండి. మీరు హైదరాబాద్ లో చూస్తే ఓల్డ్ సిటీలో చాలా చోట్ల ఉన్నారని ఇండికేషన్స్ ఉన్నా, ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారనే ఒక ప్రశ్న వస్తుంది. నిర్లిప్తంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ వెనక ఏం జరుగుతుందో మనకి తెలియదు కదండి. మనం చూసుకున్నట్టయితే కనుక ఇటీవల మొన్న లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో అత్యధికంగా బడ్జెట్ కేటాయించింది కేంద్ర బలగాలకు. అంటే సిఆర్పిఎఫ్ కో, బిఎస్ఎఫ్ కో, ఐటీబీపీ కో, సశస్త్ర సీమా బల్ కో, ఎన్ఎస్జీ కో, అస్సాం రైఫిల్స్ కో కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరోకి అత్యధికంగా బడ్జెట్ కేటాయించారు. ఈ మధ్యకాలంలో గత ఐ థింక్ 2 పుష్కరాలలో ఇంతగా బడ్జెట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి కేటాయించలేదు. సో అంటే వాళ్ళకి అంత కేటాయించడంతో ఏంటి, మ్యాన్ పవర్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానివ్వండి, హ్యూమన్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇవన్నీ ఖర్చు పెడుతున్నారు కాబట్టే వాళ్ళు వాటిని అంత బాగా వాళ్ళు వినియోగించి అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి
ఈ పుష్కర కాలంలో మనం టెర్రర్ అటాకులు మనం చూడట్లే ఎక్కడ. మీరు అన్నది కరెక్టే, ఇక్కడ ఉండొచ్చు, కానీ ఆ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ పైన రిక్రూటర్కి ఒక్కసారి ఆ రిక్రూటర్ని కట్ చేసేసినట్టయితే స్లీపర్ సెల్స్ ఇంకా దేనికి పనికి వస్తారు? దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, అదే చెప్పబోతున్నా, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. గత నెల రోజుల్లో లష్కర్ ఎ తోయిబాకి జైషే మొహమ్మద్కి సంబంధించిన స్లీపర్ సెల్ నెక్సెస్ని మన వాళ్ళు బస్ట్ చేశారు. గుజరాత్లోను రాజస్థాన్లో 8 మంది, గుజరాత్లో 8 మంది, రాజస్థాన్లో అటు ఇటుగా అంతమంది. వీళ్ళు ఏంటి అంటే హైబ్రిడ్ వాళ్ళని, అంటే ఇండివిజువల్గా ఉండి దాని తర్వాత వాళ్ళని లోన్ వుల్ఫ్ అటాక్లకి తయారు చేయడం కానివ్వండి, రాడికలైజ్ చేయడం, ఇలాంటివి తయారు చేసే నెక్సెస్కి సంబంధించిన వాళ్ళని మన వాళ్ళు పట్టుకున్నారు. నిన్నో మొన్నో మహారాష్ట్రలో ఎన్ఐఏ 125 మంది మీద దాడులు చేసింది. ఆన్లైన్ ర్యాకెట్లు వీళ్ళు నడుపుతున్నారు రాడికలైజ్ చేయడంలో. ఇదివరకట్లాగా ఇప్పుడు గుంపు కింద ఒక ప్లేస్లో మసీదులో మదర్సాలో ఉండి వీళ్ళు రాడికలైజ్ చేయగలరు. ఇప్పుడు మనకి దురదృష్టవశాత్తు ఆన్లైన్ చాలా వచ్చాయి, డిస్కోడ్ యాప్ అని చెప్పి, టెలిగ్రామ్, వాట్సాప్, వీటిలలో. సో వీళ్ళు ఆ మాధ్యమాలు వాడు ఏం చేస్తారంటే యువతని ఆకర్షించి వాళ్ళని రాడికలైజ్ చేసేస్తున్నారు. సో అందుకే ఐబీ ఎక్కువగా ఈ సోషల్ మీడియా నెట్వర్క్ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. సో ఏంటంటే ఇంటర్నల్ గా మనం ఏంటంటే ఇలాగ ఎక్కడెక్కడైతే లష్కర్ వాళ్ళు మాడ్యూల్స్ ఉన్నాయో, జైష్ మాడ్యూల్స్ ఉన్నాయో, మనం వాటన్నిటిని మనం బస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది కేవలం నేను ఉదాహరణకి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర చెప్పాను, కానీ మనం చూసుకున్నట్టయితే కనుక ఎన్ఐఏ తరచుగా తమిళనాడు నుంచి, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దేశం మొత్తం చేస్తుంది. దానికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. ఎవరన్నా బలమైన నేతల బ్యాకింగ్ ఉన్నా సరే కేంద్రం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఎవరినైనా పట్టుకుంటోంది. సో దీంతో ఏమవుతుందంటే ఇంటర్నల్గా మనం ఒక రకంగా మనల్ని మనం ఫోర్టిఫై చేసుకుని మనల్ని మనం కాపాడగలుగుతున్నాం. కానీ బార్డర్కి అటువైపు వాళ్ళు చేస్తున్నదాన్ని మనం ఏం చెయ్యలేం. బట్ ఒక ఆస్పెక్ట్ మనం ఏం చేయొచ్చు అంటే అన్నోన్ గన్మెన్, మనకు అది ఉండనే ఉంది. సో బిఫోర్ ద అటెంప్ట్, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏమన్నా చేస్తే ఓకే ఫైన్, కానీ మనం ఆపలేం. కానీ టెర్రరిస్టులను మనం ఆపచ్చు. లష్కర్ ఎ తోయిబా వాళ్ళు, మీరు ఇప్పుడు అన్నారు వాటర్ వింగ్ కాన్వకేషన్ సెరమనీలు ఇలా అవుతున్నాయి. సో మనకి ఎలా వచ్చాయి ఇది? అది పాకిస్తాన్ చాలా ఇంటర్నల్లీ అవుతుంది. అంటే ఎవరో అక్కడ షూట్ చేసి రిలీజ్ చేయబట్టే మనకి తెలిసింది ఇన్ఫో. అండ్ ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ లో మనలాంటి వాళ్ళమే తెలుసుకోగలిగితే దీనికంటే 10 times ఎక్కువ ఇన్ఫో ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ఐబీ దగ్గర ఉంటుంది, ఎస్ అజిత్ దోవల్ గారి దగ్గర ఉంటుంది. సో మనకి ఏదైతే తెలుసో జస్ట్ బాటమ్ అని అనుకోవాలి, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను అన్నోన్ గన్మెన్ యాక్టివిటీ ఎందుకు అన్నాను అంటే 23 మంది టెర్రరిస్టులని కేంద్రం ఇటీవల ప్రకటించింది. పెహల్గాం దాడిలో వీళ్ళున్నారని, రకరకాల దాడుల్లో వీళ్ళున్నారని 23 మంది. అది కేవలం వాళ్ళు ఇప్పుడు దాంట్లో జైషే మొహమ్మద్ హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు దాంట్లో. సో ఇప్పుడు అంటే 23 మంది మీద మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే వాళ్ళని మన ఎక్స్ట్రాడేట్ చేసే, పాకిస్తాన్ ఎక్స్ట్రాడేట్ చేయడానికి ఒప్పుకోదు. మరి మన ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఏం చేస్తాం? సో ఇది ఏమీ దాపరికం లేదు, ఇట్ ఈస్ ఎ క్లియర్ టార్గెట్. ఇది ఏంటంటే సంకేతం, వీళ్ళని ఎలిమినేట్ చేయాలి, చేయబోతున్నాం అని చెప్పటం. ఎస్, అంటే దాని అర్థం ఏదో రేపో ఎల్లుండి అవుతుంది ఖచ్చితంగా. డౌన్ ద లైన్ ఏంటంటే దే ఆర్ ఆన్ ద హిట్ లిస్ట్ అని. అందుకే బుర్హాన్ వానీ సంఘటన మనకి తెలిసిందే. హిజ్బుల్ ముజాహిద్దీన్ అతను ఐ థింక్ 15-16లో టెర్రరిస్ట్ అతన్ని చంపితే మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం రగిలిపోయింది. మెహబూబా ముఫ్తీ కూడా వ్యతిరేకించింది. అదంతా ప్రభుత్వానికి అది ఒక బ్లాక్ మార్క్ అయింది. వాళ్ళు అక్కడ ఉన్న నిరసనల్ని కంట్రోల్ చేయలేకపోవడం ఐ థింక్ 15-16లో అయిందనమాట. అతన్ని వీళ్ళు ఐ థింక్ అతన్ని చంపి ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పి వీళ్ళు ర్యాలీ తీద్దామని అనుకున్నారు పాకిస్తాన్లో. అది ఎంత దారుణంగా వీళ్ళు భయపడ్డారంటే మెయిన్ లీడర్స్ ఎవరు బయటికి రాలేదంట. ఇది అథెంటిక్ అవునా కాదా జస్ట్ కొన్ని ఓపెన్ సోర్స్లు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళని అన్నోన్ గన్మెన్ చంపేస్తారని వాళ్ళు బయటికి రాలేదంట. ఎందుకు వాళ్ళకి అంత భయం అంటే ఇది ఎఫ్ఐఆర్ ఐ మీన్ వాళ్ళు ఛార్జ్ షీట్ ప్రకటించిన తర్వాత ఇద్దరు లష్కర్ ఎ తోయిబా వాళ్ళని, జైషే మొహమ్మద్ వాళ్ళని అన్నోన్ గన్మెన్ చంపేశారు. నిన్నో జైషే మొహమ్మద్ లీడర్, అతను పొలిటీషియన్ అండ్ అతను ఒక బిజినెస్ మ్యాన్ అక్కడ. అక్కడ అతను బిజినెస్ మ్యాన్ అంటే ఏంటి, క్లియర్ గా జైషే మొహమ్మద్ కి ఫండింగ్ ఇచ్చారు. ఫండింగ్ చేసి అతన్ని అన్నోన్ గన్మెన్ కాల్చి చంపేశారు. ఇది జరిగిన రోజులు నిన్న మొన్ననే జరిగింది. అంటే మీ భాషలో కనెక్ట్ ద డాట్స్.
కనెక్ట్ ద డాట్స్ చేసుకున్నట్టయితే అంటే ఏంటంటే బౌంటీ ప్రకటించారు, మన వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు, ఇప్పుడు చేస్తున్నారు. సో మనం ఇప్పుడు నేను అంటున్నాను నాకు నా దేశం అంటే ఇష్టము, నేను నా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలని కాబట్టి నేను ఇస్తున్నా. కానీ నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ ఎవరి పేరు చెప్తుంది? జైష్ వాళ్ళని చంపారని చెప్పలేదే. సో పాకిస్తాన్ ఏంటంటే పోతున్నారు, వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేరు జరుగుతోందని చెప్పి, అక్కలేక మింగలేక పరిస్థితి. ఎస్. సో ఏమవుతుంది దీనివల్ల? ఈ జైష్ లష్కర్ నెక్సెస్ ఏదైతే ఉందో అది వీక్ అవుతోంది. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా మంది మన వాళ్ళు ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ చేయట్లేదు అని అంటున్నారు. టు బి ఆనెస్ట్, మనం గనక గమనించినట్టయితే ఏడాది అయిందండి ఆపరేషన్ సింధూర్ చేసి. ఈ ఏడాది మొత్తం మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేస్తూనే ఉన్నారు. అది ఫ్లైట్లలో వెళ్ళలేదు, అన్నోన్ గన్మెన్ రూపంలో వెళ్ళింది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మురీద్కే, మనకి తెలిసిందే, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హిట్ సెంటర్స్ ఆపరేషన్ సింధూర్. అప్పుడు టెర్రరిస్టుల యూనివర్సిటీ అక్కడే ఉంది కదా, అక్కడే మదర్సా. రంజాన్ రోజున ఆ హఫీజ్ సయీద్ కి చాలా క్లోజ్ అతన్ని క్లోజ్ ఎయిడ్ ఆ దురంధర్ సినిమాలో చూపించినట్టు నమాజ్ అయ్యి లేచి అందరినీ హక్ చేసుకుంటున్నాడు, మొగుడు పిల్లలు ఎవరో కాల్ చేసి వెళ్ళిపోయారు అతన్ని. కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ, కొన్ని వేల మంది ఉన్నారు రంజాన్ రోజు. సో అంటే నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను. నెలకి మనం చూసుకున్నట్టయితే కనుక పాకిస్తాన్ లో జైష్ కి లష్కర్ కి సంబంధించిన వాళ్ళు 2-3 పోతూనే ఉన్నారు. నార్మల్ టెర్రరిస్టులు కాదు వాళ్ళు, హ్యాండ్లర్స్, స్లీపర్ సెల్స్, రిక్రూటర్స్, ఇలా బిజినెస్ మెన్, ఫైనాన్స్ ఇచ్చారు, ఫండింగ్ ఇచ్చారు. దీని పర్యవసానం ఏమైందంటే ఈ ఏడాది కాలంలో జైష్ మొహమ్మద్ ఆల్ టైమ్ వీక్ పొజిషన్ లో ఉందండి. ఫైనాన్షియల్ గా రిక్రూట్మెంట్ పరంగా లీడర్షిప్ పోవడంతో. అమెరికా నుంచి అక్కడి నుంచి ఈయన అడుక్కొని తెచ్చుకుంటున్న ఫండ్స్ అన్ని ఏం చేస్తాడు అసీం మునీర్? ఎవరికి ఇస్తాడు? రిక్రూట్ చేసుకుంటాడు. ఆ రిక్రూట్ చేసుకునే వాళ్ళని బార్డర్కి వస్తే మనం చంపేస్తున్నాం, అక్కడ ఉంటే గనక సరే వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని చంపేస్తున్నాం. అండ్ ఇప్పుడు అసీం మునీర్ మీరు అన్నట్టుగా డబ్బు ఇచ్చిన డబ్బు ఎవరికి ఖర్చు పెట్టాలి? ఈ POJK నుంచి తన ఫోర్సెస్ ని కాపాడుకోవడానిక, బలూచిస్తాన్ లో ఉన్న తన ఫోర్సెస్ ని కాపాడుకోవడానిక, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న తన ఫోర్సెస్ నుంచి కాపాడుకోవడానిక, లేకపోతే భారత్ లో కుసుగొల్పడానికి టెర్రరిస్టులకు ఇవ్వడానికి ఎక్కడ పెడతాడు? ఇప్పుడు తన డబ్బు వస్తుంది, ఎక్కడ పెడతాడు తను? అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది అసీం మునీర్ ప్రాణాలకి రోజు భద్రత లేదు. మనం చూసుకున్నట్టయితే కనుక అసీం మునీర్ ఒక మీటింగ్, ఇప్పుడు మనం ఆర్మీ చీఫ్ మీటింగ్ అని అన్నానండి నేను, ఇప్పుడు ధీరజ్ సేఠ్ గారు వెళ్ళారు, ఆయన బార్డర్ ఏరియాకి వెళ్ళారు, బార్డర్కి వెళ్ళారు. ఆయన ఓపెన్ గా అంటే జస్ట్ ఓపెన్ ప్లేస్ లో చేసుకున్నారు మీటింగ్, ఆయనకు అంత ధైర్యం ఉంది. కానీ అసీం మునీర్ ఒక మీటింగ్ కనుక పెట్టినట్టయితే తను ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్, తను క్లోజ్డ్ షీల్డ్ లో ఉంటాడు. అంటే తను ఒక్కడే ఇక్కడ కూర్చుంటాడు, అవతల వైపు అందరూ కూర్చుంటారు, తనకి ఇంకా తన ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళకి మధ్య బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. ఎవరిని అంటే తన సైనికులే తనని చంపాలని అనుకుంటున్నారు అసీం మునీర్ని, అంత థ్రెట్ లో ఈ రోజు తను ఉన్నాడు. సో ఏంటంటే పాకిస్తాన్ ఇస్ అన్ ఆల్ టైమ్ వీక్ పొజిషన్. వాళ్ళు పెంచిన లష్కరే జైష్ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు, రిక్రూట్ చేసుకున్నా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కువ లాంగ్ టర్మ్ వాళ్ళు ఉండలేకపోతున్నారు, జైష్ ఎట్ అన్ ఆల్ టైమ్ వీక్ పొజిషన్ లో ఉందని. సో అందుకే వాళ్ళు దాడి ఏదన్నా జరిగితే భారత్ వాళ్ళ మీద దాడి చేస్తే కలుస్తారు అనే ఒక ఆశ ఉంది. ఎందుకుంది అంటే దీనికి మనం ఇరాన్ కి ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ఒక ఉదాహరణ అండి. మనకి తెలిసిందే ఫిబ్రవరి 20న ఖమీనీని US ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ లో చంపారు. కానీ కరెక్ట్ గా జరిగిన నెల రోజుల ముందర ఇరాన్ రగిలిపోతుంది, ఇంటర్నల్ టర్మాయిల్. ఇరాన్ లో ఏంటంటే బజార్ ఎకానమీ అని ఒకటి ఉందండి, అంటే వాళ్ళ లోకల్ బజార్ వాళ్ళు అన్నమాట. అంటే ఇరాన్ లో ఏంటంటే మనం చూసుకుంటాం షియా క్లెరిక్స్, IRGC ఇలాగ ఏదైతే ఈ ఎస్టాబ్లిష్మెంట్ బ్యాకింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఒకళ్ళు బజార్ ఎకానమీ అంటారు. అంటే లోకల్ గా ఉండే మార్కెట్ వాళ్ళు అనమాట. వాళ్ళు రకంగా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తారు, వాళ్ళు నరేటివ్ స్ప్రెడ్ చేయడంలో పనిచేస్తారు, వాళ్ళు ఎకానమీని స్టేబిలైజ్ చేయడంలో పనిచేస్తారు. అలాంటిది సార్ వాళ్ళు కూడా ఏంటంటే ఇరాన్ ఎకానమీ ఎంత శాంక్షన్స్ వల్ల వీక్ అయిపోవడంతో వాళ్ళ మీద కూడా ప్రభావం పడడంతో ఈసారి వాళ్ళు కూడా ధర్నాకు వచ్చారు, ఏంటి రెజిమ్ చేంజ్ జరగాలి అని చెప్పి. జస్ట్ అంటే ఏంటంటే షియాస్ ఒక్కళ్ళు ఉన్నారు, సున్నీస్ వేరవ్వాలని కోరుకున్నారు, అజరీస్ వేరవ్వాలని కోరుకున్నారు, పార్సిల్ వేరవ్వాలని కోరుకున్నారు, అక్కడ ఉన్న వేరే వాళ్ళు ఎథనికల్లీ వాళ్ళు, రిలీజియస్ వాళ్ళు అందరూ వేరవ్వాలని కోరుకున్నారు. సో ఇది ఇంటర్నల్ గా జరుగుతూ ఉన్న టైంలో ఇజ్రాయెల్ US చేసుకున్న మిస్కాల్కులేషన్ వల్ల ఏమైంది, ఖమీనీని చంపడంతో వాళ్ళు అందరూ ఇప్పటికీ వేరు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఏమైంది అదంతా సైడ్ లైన్ అయిపోయి అందరూ ఒకటైపోయారు. అట్లీస్ట్ చూపించడానికి కూడా నెరేటివ్ లో ఒకటైపోయారు. నిన్న ఖమీనీది ఫ్యూనరల్ ప్రొసెషన్ అయితే వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యూనరల్ ప్రొసెషన్ అయింది.
ఐ థింక్ 1.5 మందు వాళ్ళు 3 కోట్ల మంది ఎస్టిమేట్ వేసుకున్నారు. Yes. 1.5 crores పైనే వచ్చాయి. ఎస్, అంతమంది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యూనరల్ ప్రొసెషన్ అయింది. అంటే అది ఎంత మిస్కాల్కులేషన్ అయిందో చూడండి. ఇంటర్నల్లీ ఫ్రాగ్మెంట్ అవుతున్నది. వాళ్ళు వాళ్ళ రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ అలా చేస్తుంటే అయ్యేది, వాళ్ళు ఒక దాడి చేయడం ద్వారా అది మొత్తం స్కాటర్ అయిపోయింది, ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఏంటి, పాకిస్తాన్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం గనక ఒక భీకరమైనది వాళ్ళ మీద చేసినట్టయితే భారత్ ఎలాగైనా సరే మన మీద దాడి చేస్తుంది. కాబట్టి ఆ దాడి చేసినట్టయితే గనక మనం ఇంటర్నల్లీ కలిసి ఉంటాము, మనం మళ్ళీ కలిసిపోవచ్చు, మనం ఏదో ఒకటి జనాలకి చెప్పి మనం కలవచ్చు అనేది పాకిస్తాన్ కుట్ర. అంటే అసీం మునీర్ ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ ప్రజల్ని కన్విన్స్ చేయొచ్చు అనుకుంటున్నాడు. కరెక్ట్. బట్ ఆ పార్టీ కాన్ఫిడెన్స్ పాకిస్తాన్ ప్రజలు అతని మీద ఉంచుతున్నారా? అతను పాకిస్తాన్ ప్రజలు ఉంచుతున్నారా లేదా అని పక్కన ఐ థింక్ ఉండదు. నెంబర్ 1 ఉండదు. నెంబర్ 2 మనం అంత మూర్ఖులం కాదు. మనం మోదీ గారు ట్రంప్ కాదు, నెతన్యాహు కాదు అలాంటి ఫూలిష్ స్టెప్ తీసుకోవడానికి. ఈ ఆపరేషన్ సింధూర్ 2 సార్లు చేశామండి. ఒకసారి ఫస్ట్ డే ఏమో టెర్రర్ క్యాంపుల మీద, రెండోసారి వాళ్ళ ఆర్మీ బేస్ల మీద. మనం ఎంత పిన్ పాయింట్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేశామంటే, ఫస్ట్ టైం మనం ఏం చేసాం, POJKలో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాత్రమే మనం దాడి చేసాం. బహావల్పూర్లో జైషే మొహమ్మద్ మనం చూసాం, మిసైల్ స్ట్రక్చర్ అలాగే ఉంది కానీ మిసైల్ ఇంటర్నల్ గా వెళ్ళి కొట్టి ఇంటర్నల్లీ, అంటే క్లియర్ కట్ టార్గెట్లు మనం చేసాం. దాని తర్వాత మనం ఎస్కలేట్ చేసినప్పుడు POJK నుంచి కొంచెం ముందరికెళ్ళి మనం పంజాబ్ ప్రావిన్స్ వరకే మనం పరిమితం అయ్యాం. ఖైబర్ పఖ్తూన్వాలోకి వెళ్ళలేదు, బలూచిస్తాన్లోకి వెళ్ళలే. ఒకవేళ ఐ థింక్ 1-2 ఉన్నా మనం ఏం చేసాం, అక్కడ ఆర్మీ బేస్లు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఫోర్స్ బేస్లు ఏవైతే ఉన్నాయో కేవలం వాటినే చేసాం కానీ జనసంచారం ఉన్న ప్లేసుల్లోకి మనం వెళ్ళలే. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ చేసిన మిస్టేక్ ఏంటంటే అలాంటి పిన్ పాయింట్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయకుండా జనాలు ఉన్న చోట కొట్టి, యూనివర్సిటీలను కొట్టి, స్కూల్స్ కొట్టి, జనసంచారం ఉన్న చోట కొట్టడంతో జనాలు వాళ్ళకి ఫేవరబుల్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో లేరు. సో మనం ఒక రకంగా ట్రంప్ అందుకే మోదీ గారిని పొగిడింది ఏంటంటే, మోదీ నోస్ హౌ టు గెట్ ఇన్ టు ద వార్, హౌ టు గెట్ అవుట్. మన ట్రంప్ మోదీ గారిని పొగుడుతా అదే అన్నారు. ఇప్పుడు ఐ థింక్ ఇది 4 నెలలు అయింది, ఇంకా ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాడు. పుతిన్ 4 ఏళ్ల నుంచి 4.5 ఏళ్ల నుంచి చేస్తున్నారు. పుతిన్ బయటికి రాలేకపోతున్నారు. నెతన్యాహు 3 ఏళ్ల నుంచి అక్టోబర్ 7th అయిన తర్వాత నుంచి ఒకసారి లెబనాన్లో, ఒకసారి గాజాలో, ఇప్పుడు ఇరాన్లో చేస్తున్నారు. వాళ్ళకేమీ ఫలితం రాలేదు. కానీ మనం వితిన్ 4 days ఆఫ్ స్పాన్ పాకిస్తాన్ మళ్ళీ కోలుకోలేని దెబ్బ మనం తీసాం. అంటే పిన్ పాయింట్ ప్రెసిషన్. సో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు అడిగిన ప్రశ్నకు ఒకవేళ అలాంటివి జరిగినట్టయితే తను జనాలను కన్విన్స్ చేయక్కర్లేదు. ఎందుకంటే అప్పుడే మనం అంత ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయగలిగామంటే ఈసారి ఇంకెంత ప్రెసిషన్ స్ట్రైక్స్ చేస్తాం. డెఫినెట్ గా జనాల్లోకి మనం వెళ్ళాం. మనం వెళ్ళేది ఏంటి అంటే కేవలం ఎక్కడైతే వీళ్ళ ఆర్మీ టార్గెట్స్ ఉన్నాయో మనం అక్కడే చేస్తాం. ఒకసారి ఆర్మీ వీక్ అయిపోయినట్టయితే POJKలో, బలూచిస్తాన్లో, దాని తర్వాత ఖైబర్ పఖ్తూన్వాలో వాళ్ళకి జనాలు దే కెన్ డిక్లేర్ ఇండిపెండెన్స్. ఆర్ మనం అలా ఏదైనా జరగచ్చు. ఐ మీన్ ఇలా జరుగుతుందని చెప్పట్లే, బట్ ఒక అవకాశాలు కూడా ఉన్నాయి కదా, ఒక పాసిబిలిటీ ఇది ఉంది. అండ్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఖైబర్ పఖ్తూన్వా, వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, మీరు ఓపెనింగ్ ఇండస్ వాటర్ ట్రీటీ అన్నారు కాబట్టి అగైన్ కనెక్ట్ ద డాట్స్ చేసినట్టయితే, ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక మినిస్టర్ ఇక్కడ ఉన్నాడండి, తను అగ్రికల్చర్ ఇరిగేషన్ మినిస్టర్. ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా మనం వాటర్ ఆపడంతో పాకిస్తాన్ ఎంత కష్టంగా ఉందో మనం చూసాం. మనం అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో డ్యామ్స్ కట్టడానికి మనం ఫండింగ్ ఇస్తున్నాం. పాకిస్తాన్ ఏంటంటే మనం 2 ways లో స్క్వీజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు, మనం అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఏంటంటే మీకు ఏమీ సమస్య లేకుండా మేము చూసుకుంటాము. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బోల్డ్ అని మనం చేస్తాం. వాళ్ళ అసెంబ్లీ, వాళ్ళ పార్లమెంట్. ఇప్పుడు అందుకే కదా తాలిబాన్ మనతోని వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. మన తాలిబాన్ని మనం ఏం సపోర్ట్ చేయట్లే. మనం ఏం చేస్తున్నాం, అక్కడ ప్రజలకి ఏవైతే నిత్యావసర అవసరాలు ఉంటాయో అవి గనక ఇచ్చినట్టయితే తాలిబాన్ మీద ఒత్తిడి రాదు. ఇప్పుడు పాకిస్తాన్ మీద కానీ ఇరాన్ మీద కానీ ఏంటి ఒత్తిడి, నిత్యావసరాలు కొనుక్కునే పరిస్థితి కూడా అక్కడ లేకపోవడంతో మీరు మాకు ఇవి కూడా కల్పించినప్పుడు మీరు అధికారంలో ఉండేందుకు, మీరు ఏం చేస్తున్నారు అనేది ఒత్తిడి ఉంది. సో తాలిబాన్ మీద అది రాకుండా ఏం చేస్తున్నాం, మనం నిత్యావసర సరుకులు ఇస్తున్నాం, వాళ్ళకి ఏవైతే మెడిసిన్స్ కావాలో వాళ్ళకి అవి ఇస్తున్నాం. దాంతో ఏమవుతుంది, తాలిబాన్ మీద ఎంత ఒత్తిడి రావాలో అంత ఒత్తిడి రావట్లే. దాంతో ఏం జరుగుతుంది, తాలిబాన్ వాళ్ళు టీటీపీని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ తాలిబాన్ అటాకులు చేస్తోంది పాకిస్తాన్ మీద. మీరు గమనించండి, ఎప్పుడైతే మనం అంబులెన్సులు పంపిస్తామో, ఎప్పుడైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తామో, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీద దాడి జరుగుతుంది. అవును,
దాని తర్వాత టీటీపీ చేసిందని అంటుంది, తాలిబాన్ చేసింది అంటుంది. అందుకే ఈ మధ్య ఆసిమ్ మునీర్ కానివ్వండి, వాళ్ళ ఐఎస్పీఆర్ అంటే వాళ్ళ ఆర్మీ ద్వారా నడిచే ప్రెస్ ప్రొపగాండా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు అదే అంటారు, రా చేస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రా చేస్తుంది అంటే ఇంటర్నల్లీ ఒకళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కి మెడికల్ సప్లైస్ అని చెప్పి వీళ్ళు వెపన్స్ పంపిస్తున్నారు, వాళ్ళవి ఇక్కడ వాడుతున్నారని. సో అంటే పాకిస్తాన్ ఓ రకంగా మనం అన్ని వైపుల నుంచి స్క్వీజ్ చేయాలని మనం నిర్ణయించుకున్నాం ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో వాటర్ కట్టి బలూచ్ ఇండైరెక్ట్ సపోర్ట్, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో వాటర్ డ్యామ్స్ కట్టి దాని ద్వారా వాళ్ళకి ఇరిగేషన్ ద్వారా ఇచ్చి ఫైనల్ గా అండి ఈ ఎపిసోడ్ లో నాకు ఇందాక నుంచి నన్ను హాంట్ చేస్తున్న ఒక ప్రశ్న ఉంది. మేడం ఎన్ అని ఒక ఆవిడ ఉంది, నోషిబా షహబాజ్. షీ ఈజ్ ద ప్రిన్సిపల్ సప్లయర్ ఆఫ్ ఈ స్లీపర్ సెల్స్ అక్రాస్ ది కంట్రీ, మన భారతదేశంలో. ఆమె హస్బెండ్ పాకిస్తాన్ సివిల్ సర్వెంట్, మాజీ సివిల్ సర్వెంట్. అండ్ ఆవిడేంటంటే మన ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న వాళ్ళతోటి లింక్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి జ్యోతి మల్హోత్రా ఇలాంటి యూట్యూబర్లందరికీ పాస్పోర్ట్లు ఇప్పించడం ఇలాంటివన్నీ చేసింది. స్టిల్ షీఈస్ హోల్డింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అండి. దగ్గర ఆవిడ ఆ రోజు ప్రతిజ్ఞ చేసింది, 3000 మంది స్లీపర్ సెల్స్ నేను ఆల్రెడీ భారత్ పంపించాను, ఇంకా పంపిస్తాను. ఆవిడికి సహకరిస్తున్నారు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని మాజీ పోలీస్ ఆఫీసర్స్ లేదా కొందరు వాలంటరీగా వచ్చిన వాళ్ళు. ఎక్కువగా ఇక్కడ నేను లింక్ చేస్తున్నా, డాట్స్ని కనెక్ట్ చేస్తున్నా. ఖలిస్తాన్ని సపోర్ట్ చేసే ఫోర్సెస్ని ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది. ఆవిడ చాలా పెద్ద నెట్వర్క్, ట్రావెల్ ఏజెన్సీ ఉంది అక్కడ ఇస్లామాబాద్లో. ఆవిడకి అసామాన్యమైన అందగత్త. సో ఆవిడ ఈ హనీ ట్రాప్స్ కూడా చేసి అంటే ఒకటే సమయంలో 8 ఆపరేషన్స్ చేస్తూ వస్తుంది. ఆవిడ విషయంలో హౌ సీరియస్ వీఆర్ అనేది ఐ థింక్ వీ మస్ట్ బి ప్రెటీ డామ్ సీరియస్. ఎందుకంటే మీకే ఇంత ఇన్ఫో తెలిసినట్టయితే, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, మీకంటే ఎన్ని రెట్ల ఇన్ఫో డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఆపరేషన్లో బయటపడిన వాస్తవాల నుంచి వచ్చిన వార్తా కథనాల ఆధారంగా 7 ఏడాది క్రితం చేశాం ఈ సబ్జెక్ట్ మీద. ఓకే, అది రైట్. సో దీనికంటే ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో నోషిబా మేడం, ఆవిడని మేడం ఎన్ అని పిలుస్తారు అక్కడ. మేడం ఎన్ లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఎవరు, ఖచ్చితంగా వీళ్ళందరి మీద మన వాళ్ళు కన్నేసే ఉంచారు. నేను చెప్పాను అన్నోన్ గన్ మ్యాన్. ఇప్పుడు మేబీ 23 వాళ్ళలో 23 టార్గెట్ ఏదైతే పెట్టారో ఆవిడ రిలేటెడ్ ఎవరో ఉండొచ్చు. సో మనం బేసికలీ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మనం పట్టుకుంటూ వీకెండ్ చేయాలంటే అక్కడి నుంచి వచ్చే ఇన్ఫో, అక్కడి నుంచి వచ్చే సప్లైస్, అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చే వాళ్ళని కనుక మనం కట్ చేసినట్టయితే వీళ్ళు ఇక్కడ హెల్ప్లెస్ అవుతారు. ఎందుకంటే మనం వీళ్ళని ఇక్కడ చంపే పరిస్థితి లేదు, చంపలేం. డెమోక్రసీ అండ్ మనకి మైనారిటీస్ది మనకు అన్ని వచ్చేస్తాయి కాబట్టి వీ కెనాట్ యాక్చువల్లీ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్డెమోక్రటికల్లీ. ఇక్కడ మనం వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో సాక్ష్యాలతో మనం ప్రవేశపెట్టడం, కానీ అది జరగాలి. ఏం చేస్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వాళ్ళకి మరణశిక్షణ పడిన వాళ్ళు వాయిదా వేయించుకుంటారు. ఇంకా అది కోర్టులకే వదిలేయాలి మనం. అది ఇంకా ఇప్పుడు ఎన్ఐఏ కానివ్వండి ఎవరైనా అరెస్టులు చేసి కోర్టులో ప్రకటించడం. దిల్షునగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 7 టెర్రరిస్టులు, వాళ్ళకి మరణశిక్ష వేసింది ఎన్ఐఏ కోర్టు, హైకోర్టు ధృవీకరించింది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎస్ఎల్బి తీసుకుని వాళ్ళు శుభ్రంగా జైల్లో 3 పూట్ల తింటున్నారు. ఎవ్రీ టెర్రరిస్ట్ హ్యాస్ ఎ ఫ్యూచర్ అని చెప్పి ఐ థింక్ ఎన్వి రమణ ఎవరో అన్నారు కదా. సో మరి చూడాలి. ఇప్పుడున్న సీజే సూర్యకాంత్ గారు కొంచెం సీరియస్గానే ఉన్నారు, ఆయన ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయట్లే. సో లెట్స్ హోప్ ఇప్పుడు మళ్ళీ దొరికే చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం భారత్ మీద పాకిస్తాన్ చేస్తున్న కుట్ర, దాన్ని మనం ఎలా సమర్థవంతంగా తిప్పికొట్టబోతున్నాం, కొడతామని చెప్పేసి కొత్త ఆర్మీ చీఫ్ చెప్పింది ఆయన. ఇవన్నీ కూడా సో అన్నీ మళ్ళీ డాట్స్ని అన్నీ కనెక్ట్ చేసుకుంటూ వచ్చి స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్న మేడం ఎన్ దగ్గర ఆగాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆవిడకి సంబంధించిన సమగ్ర సమాచారం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్తే.